హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. మథురాలో శ్రీకృష్ణ జన్మస్థలం అయిపోయాక అక్కడి నుంచి అయితే లంచ్ చేసుకొని ప్రేమ్ మందిర్కి అయితే వచ్చేసామండి. బట్ ప్రేమ్ మందిర్ దగ్గర అయితే టైమింగ్స్ ఉంటాయన్నమాట. మేము వచ్చేటప్పటికి 2 అయిపోయిందండి, ఇంకా క్లోజ్ అనమాట. మళ్ళీ 4:30, 5కి అట్లా ఓపెన్ చేస్తారన్నట్టు. సో ఎప్పుడు వచ్చినా కూడా ఇంతే క్రౌడ్ ఉంటుందండి. అసలు నిజంగా చెప్తున్నాను, ఎంత క్రౌడ్ ఉంటుందంటే అసలు. బట్ లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. గోవర్ధనగిరి ఎత్తుకుంది, ప్లస్ గోవులతో ఆడుకుంది, కృష్ణుడివి ఒక్కొక్కటి ఒక్కొక్క సెటప్ లాగా ఉంటుందండి. భలే ఉంటుందండి. ఇంకా లోపల అయితే మెడిటేషన్కి ఎంత పెద్ద హాల్ ఉంటుందో, అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి. అంత బాగుంటుంది ప్రేమ్ మందిర్. బట్ ఒక్కటే ఒకటి ఏంటంటే అసలు ఎక్కడ కూర్చోటానికి ప్లేస్ ఉండదండి. ఒక షెడ్ లాగా కానీ ఇంకోటి కానీ ఏముండదనమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే ఫుల్గా వర్షము తడిచిపోయి చలికి వణికిపోయామండి. అయినా వాళ్ళైతే గేట్ అస్సలు ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా 4 వరకు అలానే వెయిట్ చేసి 4కి ఓపెన్ చేశాక లోపలికి వెళ్ళి చూసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇప్పుడు కూడా అంతే అయ్యిందండి. ఫుల్ చలి ఒక సైడు, క్రౌడ్ చూస్తున్నారా అసలు. ఇంకా నాకైతే చిరాకు పుట్టిందనమాట. లోపలికి కూడా వెళ్ళలేదు. అప్పటికే ఫుల్ కాళ్ళ నొప్పులు అనమాట. ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉండదండి. నిజంగా అలా వెయిట్ చేస్తానే ఉండాలి, ఓపికతో ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, అది చాలా బాగుంటుందండి. అక్కడ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. స్నాక్స్ కానీ ప్రసాదాలు కానీ చాలా బాగుంటాయండి. ఓపిక చేసుకొని చూడాలి. కానీ ఈ ప్లేస్ సూపర్ ప్లేస్ అండి అసలు. ప్రేమ్ మందిర్ చాలా అంటే చాలా